సైట్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడే వర్క్ చేసేది మేమైతే. ఇక్కడ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడికైతే వచ్చేసాను నేను మార్నింగ్. ఇక్కడికి మా వాళ్ళు అయితే బండి అయితే అన్లోడ్ చేస్తా ఉన్నారు. ఈ రోడ్ అంతా అయితే కవర్ చేయాలి. ఇక్కడ నుంచి ఆ స్తంభం దాకా అయితే క్లాత్ అయితే టోటల్ గా అయితే వేయాలి. చాలా క్రాస్ అయితే ఉంది రోడ్. ఇది అసలు బాగాలేదు రోడ్డు చూసేకేమో. మిద్ది మీద కూడా వేయాలంట. మొత్తం వచ్చి 4 బిట్లు పడతాయి మిద్ది మీద. కింద వచ్చి మొత్తం టోటల్ గా వచ్చి 10 బిట్స్ అయితే పడతాయని లెక్కేసుకుంది మొత్తం. ఈ మిద్ది మీద కానీ 4 బిట్లు అయితే పడతాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎక్కడ స్మాల్ గ్యాప్ కూడా ఉండకూడదు అని చెప్పాడు. అందుకని మొత్తం అయితే కవర్ చేయాలని చిన్న బిట్లు అయితే వేస్తున్నాయి. ఇక్కడ 4 బిట్లు అయితే పడతాయి ఒక బాక్స్ సైడ్. టోటల్ గా నా స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది. పైన వచ్చి 4 బిట్లు పడే, కింద వచ్చి 10 బిట్లు అయితే పడే, మొత్తం వచ్చి 15 బిట్లు అయితే పడే ఇక్కడైతే మొత్తం టోటల్ మీద. ఇంకా క్లాత్ కట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ మొత్తం వచ్చి ఫ్లవర్ టైప్ అయితే వేస్తాను. వాళ్ళు ఫ్లవర్ టైప్ వేయమని చెప్పారు కాబట్టి అన్ని ఫ్లవర్ టైప్ అయితే వేస్తున్నాయి ఇక్కడైతే నేను. మిద్దె మీద చూడండి క్లాత్ అయితే కంప్లీట్ చేశాను. పైన చూడండి లుక్ చూడండి ఎలా వచ్చిందో. పైన అయితే కొత్త క్లాత్ ఇప్పుడే తెచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన మోడల్ అంటే ఇది కొత్త మోడల్ అంట. ఫ్లవర్ టైప్ కాకుండా ఇంకో మోడల్ అయితే ఇచ్చాడు ఇప్పుడైతే. మొత్తం జాలర్ టైప్ అయితే కింద అయితే మొత్తం ఫ్లవర్ టైప్ అయితే వేసాను. మిడిల్ లో బిట్ మారింది కదా, నెక్స్ట్ వీడియో చెప్తాను ఎందుకు అట్టేసాను.